వెల్కమ్ టు ట్రిగ్గర్ విత్ సుందర్. ఇవాళ మనతో పాటు ఉన్నారు మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి గారు. ఆయనతో మాట్లాడుతాం. నమస్తే అండి. నమస్కారం అండి. మీరు టీఎస్డిఎఫ్ జాగో తెలంగాణ పేరుతోటి బస్సు యాత్ర చేశారు 11 రోజులు. ఇప్పుడు ఓటర్ల చైతన్యం చేయడం కోసం అంటారు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం అంటున్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో 75 ఏళ్ళ స్వాతంత్రం తర్వాత ఇప్పుడు ఓటర్ల చైతన్యం, ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ అనడాన్ని ఎట్లా చూడాలి? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి 1952లో జనరల్ ఎలక్షన్స్, ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ అయినాయి. అప్పుడు కూడా కొన్ని పౌర సంఘాలు, ప్రజా సంఘాలు, కొన్ని మంచి రాజకీయ పార్టీలు ఓటర్ల చైతన్యం చేయడానికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టినాయి. మీకు 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికలలో, ప్రతి ఎన్నికలలో కూడా ఇలాంటి ఎన్జిఓలు మీకు ఉంటాయి. ఇలాంటి పౌర సంఘాలు పనిచేస్తూనే ఉంటాయి. ఇంకొక 100 సంవత్సరాల తర్వాత పనిచేస్తూనే ఉంటాయి. అట్లాగే మీరు ప్రజాస్వామ్యం అన్నారు, పెద్ద దేశం అంటున్నారు. పెద్ద దేశం అయినంత మాత్రం ప్రజాస్వామ్యం గ్యారంటీ లేదు. చిన్న దేశం అయినంత మాత్రం ప్రజాస్వామ్యము డిస్టర్బ్ అయ్యిందని లేదు. దానికి సంబంధం లేదు. అప్పుడు పరిపాలిస్తున్న పాలకుల యొక్క స్వార్థము, అప్పుడున్నటువంటి పాలకుల యొక్క మైండ్ సెట్, యాటిట్యూడ్, వాళ్ళ దుర్మార్గ ఆలోచనలు, వాళ్ళ మంచి ఆలోచనలు దాని మీద డిపెండ్ అయి ఉంటాయి ప్రజాస్వామ్యము ఎలా పోతుంది అనేది. అంతేగాని ఎవరి నుంచి మీరు ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు అధికారంలో మొన్నటి వరకు రాష్ట్రంలో 9.5 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ గారు, ఆయన ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించండా? ఆయన బ్యూరోక్రసీకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇంజనీర్లకు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మంత్రులకు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, క్యాబినెట్ మీటింగ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇచ్చిండా? కనబడుతుంది చాలా క్లియర్ గా. మంత్రులకే నీకు ఆయన ప్రగతి భవన్ లో పోవడానికి పర్మిషన్ లేదు, ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది నీకు? తర్వాత ఫోన్ ట్యాపింగ్ చేసిండు, అది ప్రజాస్వామ్యం ఎట్లవుతుందా అండి? సో రాష్ట్రంలో మొన్నటి వరకు ఆయనకు ఎగనిస్ట్ గా ప్రజాస్వామ్యం కాపాడుకోవడానికి మేము మాలాంటి వాళ్ళం మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నికలు ఇవి. సో కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి మోడీ గారి యొక్క పరిపాలనకు సంబంధించి మనం జాగ్రత్తగా విశ్లేషించుకుంటే ఆయన కూడా ప్రజాస్వామ్యాన్ని ముందు తీసుకురావడం లేదు. సో ఆయన స్వార్థపూరితమైనటువంటి ఆయన పార్టీ ప్రయోజనాలకి, ఆయన అధికారంలోకి రావడానికి ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థలని, అధికార వ్యవస్థలని భయంకరంగా లెఫ్ట్ అండ్ రైట్ వాడుకుంటున్నారు. దానికి ఒక మంచిది ఏంటంటే ఆయన బీజేపీ పార్టీ సపోర్ట్ చేసే కార్పొరేట్లను కానీ, సో ఆయన సపోర్ట్ చేసే ధనవంతులను కానీ ఎప్పుడైనా ఈడీ రేట్ చేసిందా, ఇన్కమ్ ట్యాక్స్ రేట్ చేసిందా, సిబిఐ రేట్ చేసిందా? అట్లాగే ఎవరన్నా అపోజిషన్ పార్టీలు తప్పు చేస్తున్నారు, లేదా కార్పొరేట్లు వాళ్ళు తప్పు చేయడానికి అవకాశాలు ఉన్నాయి అనే సిచ్యువేషన్లో వాళ్ళని పార్టీలోకి బలవంతంగా రప్పించుకోవడానికి సిబిఐని, ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్ని వాడతాడు. సో ఈ రోజు నిన్ననేమో వాళ్ళు రైట్ చేస్తారు, సిబిఐ కానీ ఈడీలో వాళ్ళ మీద రైట్ చేస్తారు. ఈ రోజు ఆయన బీజేపీలో జాయిన్ అవుతాడు. సో రేపు మళ్ళీ సిబిఐ, ఈడీ ముట్టుకోరు. ఇది మనకు చాలా కనపడుతుంది కదా ఓపెన్ గా. ఇది ప్రజాస్వామ్యం అనేది అంటే మాట్లాడుకుంటాం మనము. సో అట్లాగే మొన్న ఎలక్షన్ కమిషనర్స్ ఎన్నికలకు సంబంధించి ఒక సుప్రీంకోర్టు మంచి అంటే రాజ్యాంగంలో కొంచెం సరిగ్గా లేదని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. సో ప్రధానమంత్రి, లీడర్ ఆఫ్ అపోజిషన్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సో ముగ్గురు కలిసి ఎన్నుకోవాలి మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అని చెప్పింది కదా. ఈ మోడీ గారు ఏం చేశారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని తీసేసేసి వాళ్ళ పార్టీకి సంబంధించిన క్యాబినెట్ మెంబర్ని, సహచరుని పెట్టుకున్నారు. అంటే ఈ ముగ్గురిట్లో ఇద్దరు ఒకరే, అంటే ఒకతను అపోజిషన్ లీడర్. అంటే ఇది ప్రజాస్వామ్యం అంటారా మీరు? అంటే ఇలాంటి ఎన్ని చెప్పొచ్చు, చాలా చెప్పొచ్చు మనము. సో ఈ రోజు మీకు వాళ్ళకి ఇష్టం కాని వాళ్ళని అరెస్ట్ చేస్తారు. సో అది వారు ఏమైనా కావచ్చు, మరి అర్బన్ నక్సలైట్ అనొచ్చు, సో లేకపోతే ఇంకేమైనా అనొచ్చు, దేశద్రోహి అనొచ్చు. సో అసలు దేశద్రోహం ఏంటండి అర్థం కాదు. ఇప్పుడు నాలంటే మీరు దేశద్రోహం పెడతారు. అసలు మనకు దేశద్రోహానికి ఏమైనా సంబంధం ఉందా? ఈ దేశంలో పుట్టి పెరిగి ఇన్ని సంవత్సరాలు పనిచేసి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అలాంటి వాళ్ళని బోల్డ్ మందిని దేశద్రోహం కేసు కింద, అసలు దేశద్రోహం అనేది బ్రిటిష్ వాళ్ళు పెట్టింది. బ్రిటిష్ వాళ్ళకి ఎగనెస్ట్ గా అంటే దేశద్రోహం అంటారు. ఇప్పుడు దేశద్రోహానికి సంబంధమే లేదు. నన్ను అడిగితే ఏ నక్సలైట్ కూడా దేశద్రోహి కాదు. సో దేశానికి మంచి చేయాలనే ఉద్దేశంతోనే. అంటే ఇంతవరకు దేశద్రోహం కింద అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు కూడా దేశద్రోహులు కాదు, టు బి ఫ్రాంక్ విత్ యూ. అంటే ఇది ప్రజాస్వామ్యం. ఎందుకు అరెస్ట్ చేస్తారు దేశద్రోహులు గారు? దేశం కోసం వాళ్ళ భావజాలానికి ఎగ్నెస్ట్ ఉంది అది. వాళ్ళ భావజాలం ఏంది? వాళ్ళ భావజాలం, బీజేపీ భావజాలం ఏంటంటే అందరూ సమానంగా ఉండొద్దు, ఐదేళ్ళు సమానంగా ఉన్నాయా? ఉండకూడదు. ధనవంతులనే ఉండాలి, సంపన్నులే ఉండాలి, కింద పేదవాళ్ళు పేదవాళ్ళలాగానే ఉండాలి. వాళ్ళు వర్ణ వ్యవస్థ పెట్టిందే ఆ సిద్ధాంతం కదండి. వర్ణ వ్యవస్థ అనే భావజాలం నుంచి సో బ్రాహ్మిన్స్ టాప్ గా ఉంటారు, క్షత్రియులు నెక్స్ట్ రూల్ చేస్తుంటారు, వైశ్యాస్ బిజినెస్ చేస్తుంటారు, మిగతా 90% శూద్రులు, ఈ శూద్రులు ముగ్గురికి సేవ చేయాలి అనేది చాలా క్లియర్ కట్ గా చరిత్ర చదివితే మనకు అర్థమైంది కదా. సో అలాంటి భావజాలం నుంచి వచ్చిన వాళ్ళకి అందరూ సమానంగా ఉండాలని రాజ్యాంగం చెప్తుంది.
సో మరి వీళ్ళకి నచ్చదు కదా వీళ్ళకి. అంటే రాజ్యాంగానికి సంబంధించిన మీరు కోట్ చేసినారు కాబట్టి 400 సీట్లు వస్తే మాకు మేము రాజ్యాంగాన్ని తీసేస్తామని బీజేపీ ఎంపీ హెగ్డే చెప్పినారు. కాదు మేము రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని చెప్పేసి మోడీ మళ్ళీ స్పీచ్లలో చెప్తున్నారు. రెండిట్లో ఏది కరెక్ట్ అనుకోవాలి? వెరీ సింపుల్ అండి. మేము రాజ్యాంగాన్ని రద్దు చేయము, రిజర్వేషన్లు రద్దు చేయము అని మోడీ గారు చెప్పడము ఎప్పుడు స్టార్ట్ చేశాడు? సెకండ్ దఫా ఫేస్ కదా. దీని అర్థం ఏంటి? అంతకంటే ముందు గత 10 సంవత్సరాల నుంచి రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని ఎవరు మాట్లాడిండ్రు? వాళ్ళ ఎంపీలు మాట్లాడిండ్రు, రాజ్నాథ్ సింగ్ హోమ్ మినిస్టర్ మాట్లాడిండు, వాళ్ళ రకరకాల మంది క్యాబినెట్ మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, బీజేపీ మంత్రులు, బీజేపీ పార్టీ నాయకులు, చివరికి మన అరవింద్ కూడా మాట్లాడారు కదా. అవును బరాబర్ రాజ్యాంగాన్ని మేము రద్దు చేస్తాము అని ఎంత పొగరుగా మాట్లాడిండు అరవింద్. తర్వాత వాళ్ళకి రాజ్యాంగం అంటే ఇష్టం లేదండి. ఇవాళ పొద్దున మాకు మహబూబ్ నగర్ లో మేము జయ రాజ్యాంగం అంటే వాళ్ళు జయ శ్రీరామ్ అంటారు. వాళ్ళు జయ రాజ్యాంగం శ్రీరామ్కి పోటీయా? లేదు కదా, కాదు కదా. అంటే వాళ్ళకి జయ రాజ్యాంగం, మేము జయ రాజ్యాంగం అన్నాము, జై తెలంగాణ అన్నాము, జై భారత్ అన్నాము కదా. వాళ్ళు ఏమనాలి? వాళ్ళు జయ శ్రీరామ్ అనేది పోటీ ఎందుకు అవుతుంది జయ రాజ్యాంగానికి? కాదు కదా. కానీ వాళ్ళు ఒకసారి కూడా జయ రాజ్యాంగం ఎందుకన్నారు? ఎప్పుడైనా ఏ బీజేపీ మీటింగ్ అయినా కానీ, ఏ నాయకుడైనా కానీ, బీజేపీ నాయకుడు కానీ ఎప్పుడైనా ఎవరైనా జయ రాజ్యాంగం అన్నారా? సింపుల్ లాజిక్. ఇప్పటి వరకు మీరు 100, 1000, 1,00,000 వీడియోలు చూడండి, ఎక్కడన్నా జయ రాజ్యాంగం అనేది మీకు వినిపించిందా? దీని అర్థం ఏంటంటే వాళ్ళకి 5,000 సమానంగా ఉండవు. ఇందాక చెప్పిన వ్యవస్థ ఇట్లాగే ఉండాలి. పేదోళ్ళు అంటే స్టేటస్ కో ఉండాలి అనే దాంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ రాజ్యాంగ స్ఫూర్తి ఏంటి? సమాన అవకాశాలు ఉండాలి, సమస్వేచ్ఛ ఉండాలి, సమన్యాయం ఉండాలి, సౌభాతృత్వంతో ఆ కాన్సెప్ట్ తోని దేశము, రాజకీయాలు లేకపోతే గవర్నమెంట్ అలాంటి విధానాలు రూపొందించాలి. అది కదా రాజ్యాంగ స్ఫూర్తి. సో అందుకనే వాళ్ళు సమానంగా అంటుంది కాబట్టి రాజ్యాంగం విషయం కాదు. సింపుల్ లాజిక్. ఇక్కడ ఎలక్షన్ స్పీచెస్ లో మోడీ మొదటి దఫా, రెండో దఫా దాటిన తర్వాత, రెండో దఫా నుంచి ఇప్పుడు 3 దఫాలు అయిపోయిన తర్వాత కూడా ప్రతిరోజు ముస్లింలకు దోచిపెడితే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి హామీలు ఇస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ మీద కానీ ప్రతిపక్షాల మీద కానీ ఆరోపణలు చేసుకుంటూ ఒక ముస్లిం వ్యతిరేక ప్రచారం చేస్తారు. అంటే 10 సంవత్సరాలు పిఎంగా ఉన్న వ్యక్తికి ఎందుకు ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ ప్రచారం చేయాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది అనుకోవాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారు. మోడీ గారు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ మైండ్ గేమ్ ఆడి ప్రజలని భయపెట్టించి, ప్రజలని ఒక ఉన్మాదంలోకి తీసుకొచ్చి ఒక హిందూ ఓటుని మొత్తము వాళ్ళు కన్సాలిడేట్ చేసుకోవడానికి, వాళ్ళ వైపు కన్సల్ట్ చేసుకోవడానికి ఈ యాంటీ ముస్లిం అనేది ఒకటి రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు నిజానికి ప్రపంచం మొత్తంలో ఏ దేశంలో అయినా కానీ పరిపాలిస్తున్నటువంటి పరిపాలకులు ఎలక్షన్స్ పోయినప్పుడు ఏం చెప్తారంటే, మేము ఇది చేసాము, అది చేసాము, ఈ అభివృద్ధి చేసాము, ఆ అభివృద్ధి చేసాము, మంచి స్కూల్ కట్టాము, మంచి ఆసుపత్రి కట్టాము, ఇన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చాము, సో ఈ అట్లా చెప్తారు కదా. వ్యవసాయం ఇట్లా చేసాము అని చెప్తారు కదా. ఇతను ఏం చెప్తాడు? మోడీ గారు ఏం చెప్తారు? అమిత్ షా ఏం చెప్తాడు? అవి ఏమైనా మాట్లాడతారా? వీళ్ళు గత 10 సంవత్సరాల నుంచి ఏం చేసామని మాట్లాడరు, ఇవి మాట్లాడతారు. సో ఆ పార్టీ ఇట్లా అన్నది, ఈ పార్టీ ఇట్లా అన్నది. 10 సంవత్సరాల క్రితం మళ్ళీ కొత్తగా ఏదో ఎలక్షన్స్ పోయినట్టు ఆ పార్టీ అట్లా అన్నది, ఈ అది ఎందుకు మాట్లాడాలండి? అది మాట్లాడితే మీరు ఒక 10% మాట్లాడు, 90% నువ్వు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడాలి. ఇది అట్లా కాదు. 99% వాళ్ళు చేసిన పనుల గురించి మాట్లాడకుండా ఓన్లీ ప్రతిపక్షాలను విమర్శించడము, తర్వాత ప్రజల్ని భయపెట్టించడము. ముస్లిమ్స్ 22 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు, మన హిందువులు 100 కోట్ల మంది ఉన్నారండి. 22 కోట్ల మందితోని వాళ్ళు బిక్కుమని బతుకుతున్నారు. పాపం భయంగా ఉన్నారు. ఇప్పుడు ఈ మోడీ దెబ్బతోని భయంగా ఉన్నారు వాళ్ళు. అసలు వాళ్ళు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కదా, వాళ్ళ జీను మన జీను ఒకలానే ఉంటది కదా, వాళ్ళ స్కిన్ మన స్కిన్ ఒకలానే ఉంటది కదా. అసలు ఒక 2 ముఖాలను పెడితే, ఇద్దరిని పక్కన పెడితే, ఆ గడ్డము టోపీ అని తీసేస్తే మీకు క్లియర్ కట్ గా వాళ్ళ ముఖాలు చూస్తే ఎవరన్నా ఇతను హిందూ, ఇతను ముస్లిం అని చెప్పడానికి అవకాశం ఉంటుందండి? అందరి ముక్కలానే ఉంటాము, మన జీన్స్ వాళ్ళవి. సో మన రేస్ ఇదంతా కూడా ఏదో ఒక దఫాలో మరి హిందూ మతం తప్పు చేసిందా, లేదంటే అప్పుడు ఉన్నటువంటి ముస్లిం రాజులు బలవంతం చేస్తుందా మనకు తెలియదు కానీ, బట్ వాళ్ళు కొంతమంది ముస్లిమ్స్ కన్వర్ట్ అయ్యారు. రాజ్యాంగం కూడా చాలా క్లియర్ గా గుర్తించింది ఈ సమస్యని. ఈ సమస్య కాదు, ఆ రియాలిటీని గుర్తించింది కాబట్టి ఎవరికైనా కానీ వాళ్ళ విశ్వాసాల ప్రకారము ఏ మతమైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని చాలా క్లియర్ గా చెప్పారు. మన రాజ్యాంగ పెద్దలు చెప్పారు. సో కష్టపడి త్యాగం చేసినటువంటి ఒక మంచి రాజకీయ నాయకులు అప్పుడున్నటువంటి రాజ్యాంగ పరిషత్తులో ఒక్క అంబేద్కర్ గారు రాసుకొని ఆయన అప్రూవ్ చేసుకోలే. 250 మంది కంటే ఎక్కువ ఉన్నటువంటి రాజ్యాంగ పరిషత్ సభ్యులు, అందులో ఎక్కువ మంది అగ్రవర్ణాలే ఉన్నారు యాక్చువల్ టు బి ఫ్రాంక్. సో వాళ్ళందరూ కూడా ఈ సమస్యను గుర్తించి, ఈ పరిస్థితిని గుర్తించి అన్ని మతాలకు సంబంధించి సమానంగా ఇవ్వాలి, సమాన అవకాశాలు ఇవ్వాలి. సో నో క్రీడ్, నో రిలీజన్, నో క్యాస్ట్ అని చెప్పి అందరికి అని చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తి అది కదా. సో అలాంటి విషయంలో ఇప్పుడు ఈ మోడీ గారు
అది దాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. సో అసైన్ అభివృద్ధి చేయకుండా ఇలాంటి భయాలు అది తప్పు అంటున్నాం మేము. అలాంటి కొంచెం అర్థమైన వాళ్ళము, సో కొంత మేరకి సో అందరూ సమానంగా బతికితే బాగుంటుందని కోరుకునే వాళ్ళము. ఒక యూరోపియన్ కంట్రీలో అందరూ సమానంగా బతుకుతారు. సో చాలా దేశాల్లో సమాన అవకాశాలు ఇవ్వడానికి గవర్నమెంట్ ప్రయత్నాలు ఉంటుంది. ఎక్కడైనా ఒక గంప గుర్తబ్బా, ఏ దేశమైనా మతం మీద రాజకీయం చేస్తుందంటే ఆ దేశం మటాష్. ఆఫ్ఘనిస్తాన్ తీసుకోండి, భయంకరమైన మతవాదులు, ఎన్నెన్ని మతాలు అక్కడ. మతాలు మన మత తెగలు, మళ్ళీ ఒకటే మతం అంటారు కానీ తెగలు. అందులో వాళ్ళు కొట్టాడుకుని చేస్తారు. దాని కింద చచ్చంత ఆయిల్ ఉంది. యాక్చువల్ రిచ్ కంట్రీ కావాలి, దుబాయ్ లాగా కావాలి అది. కానీ బికాస్ ఆఫ్ మత పిచ్చితోని, తెగల పిచ్చితోని, సో ఆ డిఫరెన్సెస్ తోని వాళ్ళు నాశనం అవుతున్నారు. పాకిస్తాన్ సో అది కూడా అంతే. సో మతం పిచ్చితోని రాజకీయ నాయకులు ఇష్టమైనట్టు వాడతారు, లెఫ్ట్ అండ్ రైట్ వాడతారు. వాళ్ళు కూడా మన ఇండియాని భూతం లాగేస్తారు రాజకీయ నాయకులు అక్కడ. దాన్ని అది అంతమైంది. రీసెంట్ గా శ్రీలంకలో అక్కడ వాళ్ళు బౌద్ధ మతాన్ని లెఫ్ట్ అండ్ రైట్ మతం వాడుకొని ఏం చేశారు, ఇట్లాగే సేమ్ మోడీ లాగానే మతాన్ని వాడుకొని వాళ్ళు మొత్తం దేశాన్ని దోచేశారు. లాస్ట్ సివిల్ వార్ అయింది. సో 500 రూపాయల కిలో బియ్యము, 500 రూపాయలకి లీటర్ పెట్రోల్. సో ఆ రకంగా పెరిగిపోయి పాపం కొన్ని రోజులు వాళ్ళకి ఫుడ్ దొరకలేదు, కరెంట్ దొరకలేదు, గ్యాస్ దొరకలేదు, సో మొబిలిటీ లేదు. సో అట్లా ఎంత సఫర్ అయ్యారు, ఎంతమంది చనిపోయారు. లాస్ట్ కు అంతర్యుద్ధం వచ్చింది, ఆ ప్రెసిడెంట్ పారిపోయాడు. సో అదంతా అది కూడా మతమే. ఎక్కడైనా మీరు హిస్టరీలో చూడండి, ఈ మత రాజకీయాలు చేస్తే ఆ దేశం మటాష్. సో అందుకని మేము మాలంటలో భయం అవుతుంది. ఎందుకంటే ఫైనల్ గా కింద మతాల విద్వేషాలు వచ్చినప్పుడు, కింద అది కొట్టుకునే సీన్లు వచ్చినప్పుడు ఎవరు చచ్చిపోతారు అంటే మధ్యతరగతి వాళ్ళు, కింది తరగతి వాళ్ళు, పేదలు చచ్చిపోతారు. ఎవరు కూడా అమిత్ షా ఏం కాదు, నరేంద్ర మోడీకి ఏం కాదు, ఆదాని అంబానికి ఏం కాదు, వాళ్ళందరికీ ఏం కాదు. ఈ మత పిచ్చి పెట్టి, సో మతం అనేది గుండెలా ఉండాలి, మతం పర్సలు. మీరు 2000 సంవత్సరాల నుంచి మన మతం ఉంది, ఇప్పుడు కొత్తగా వచ్చిన మతం పెట్టండి ఏమన్నా. సో కొత్తగా వచ్చి ఆ మతం ద్వారా ఏమైనా అభివృద్ధి చేశారా? కాదు కదా. మతం అనేది ఉంది, అది దట్ ఇస్ రియాలిటీ, ఫైన్. సో ఎవరికి వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటారు మతాన్ని, ఎవరికి వాళ్ళు చాలా పక్క మతం వాళ్ళతో సంతోషంగా ఉంటారు. మన గ్రామాలలో, తెలంగాణ గ్రామాలలో ముస్లింస్ హిందూస్ చక్కగా అక్క, వదిన, అన్న, బావ అనుకుంటారు వాళ్ళు చక్కగా. అట్లా అంత కలుపుకోలుగా ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. కొన్ని 100,000 సంవత్సరాలు కలిసి జీవిస్తున్నారు కదా. దాన్ని నువ్వు ఈ రకమైన డిస్టర్బ్ చేయడం అనేది అన్యాయం అంటున్నాను. సో దాని వల్ల దేశానికి నష్టము, దేశానికి ప్రమాదము. ఏదైనా జరిగితే కొన్ని లక్షల మంది శవాలైపోతాయి. అదే భయం మాకుంది. ఇది జరుగుతుంది. నేను ఆఫ్ఘనిస్తాన్ లో 1 month గ్రామాలు తిరిగాను. ఆఫ్ఘనిస్తాన్ లో పనిచేశాను. యాక్షన్ ఎయిడ్ అనే ఒక సంస్థకి కన్సల్టెంట్ గా 1 month లోపల ఎక్స్టెన్స్ తిరిగాను. ఎంత ఘోరంగా కొట్టుకొని చచ్చిపోయాను వాళ్ళు, తెగలు. ఒక ఇంట్లో ఉన్నాను, అక్కడ ఇంటికి వెళ్తే ఇదే ఇంటి ముందు సార్ 200 మంది శవాలు ఇట్లా ఉండే సార్ అని చెప్తున్నారు వాళ్ళు నాకు. అంటే అది ఎందుకు రావాలి, ఎందుకు జరగాలి? అందరూ సంతోషంగా ఉండడానికి అవకాశం లేదా? ఉంది కదా, ఇన్ని సంవత్సరాలు ఉన్నాం కదా. ఇప్పుడు ఉండడానికి ప్రాబ్లం ఏంటి? ఎందుకు నువ్వు రెచ్చగొడుతున్నావు? ముస్లింస్ అని చెప్పేసి ఎందుకు రెచ్చగొడుతున్నావు? నువ్వు హిందువులకు మాత్రం ప్రధానమంత్రివా? నువ్వు 142 కోట్ల మందికి ప్రధానమంత్రివి కదా. రాజ్యాంగం 142 కోట్లకు సంబంధించిన రాజ్యాంగం కదా. నువ్వు ఈ రకంగా రెచ్చగొట్టడం తప్పు కదా. పాకిస్తాన్ అనే ఒక బలహీనమైన దేశాన్ని, మనకంటే తక్కువ మిలిటరీ ఉంది, మనకంటే అస్థిరత్వ రాజకీయం ఉంది, అక్కడ మనకు స్థిరత్వ రాజకీయం ఉంది. సో అట్లా వాళ్ళు పేదరికాన్ని కొట్టుకొని చేస్తున్నారు. సో ఇప్పటికి 2 సార్లు వాళ్ళని ఓడించిన పాకిస్తాన్ పాకిస్తాన్ మనకి ఏమైనా పోటీ ఉంటుందండి? పాకిస్తాన్ ఆట మోడీకి ఇప్పుడు మనం ఓటు అయిపోతాడ, పాకిస్తాన్ వచ్చి కబలించకపోతుందట. ఆ రకంగా యూత్ ని భయపెట్టిస్తున్నారు. ఆ రకంగా గ్రామాలలో, పట్టణాల్లో, బస్తీల్లో అందరిని భయపెట్టిస్తున్నారు. ఇటు అభివృద్ధి చేయకుండా, స్కూళ్ళు కట్టకుండా, నాణ్యమైన విద్య ఇవ్వకుండా, నాణ్యమైన ఆరోగ్య సేవ లేకుండా, పేదరికం నిర్మూలించకుండా, ఇవన్నీ చేయకుండా నువ్వు ఈ నెరేటివ్ ఏందండి, ఈ కథనాలు ఏందండి? ఇది మోసపూరితమైనటువంటి ఇది. దీన్ని అందుకే మేము అప్రజాస్వామికం అంటున్నాం. సో అట్లాగే అన్ని పార్టీలకు సమానంగా ఉండాలి. ఏది మనం పోటీ చేసినప్పుడు లెవెల్ ఫీల్డ్ అంటాం కదా మనం. ఇప్పుడు ప్రజాస్వామ్యం అనే దాంట్లోనే ప్రజాస్వామ్యం అంటే ఎవరైనా 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఇష్టంతో వేయాల్సిన ఓటుకి డబ్బు, మద్యం, కులం, మతం ఇన్ని అడ్డం వచ్చి, ఇన్ని ప్రభావితం చేసి, ఇంత వేసిన తర్వాత దాన్ని ఎట్లా ప్రజాస్వామ్యం అనాలి? ఏంది దీనికి పరిష్కారం? అంటే ఒకటే, ప్రజలు, గవర్నమెంట్స్, ప్రభుత్వాలు ఏం చేయాలి అనేది మనకు తెలియాలి ఫస్ట్. ఈ పాలకులు ఏం చేస్తున్నారంటే, ఈ పాలకులు నాణ్యమైన విద్య ఇవ్వకుండా, ఒక లాజికల్ థింకింగ్, ఒక మంచి తార్కిక ఆలోచన విధానం ఇవ్వకుండా, మూఢనమ్మకాల మీద డిపెండ్ అయ్యేటట్టుగా ఈ విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారు. అందుకని మీకు 142 కోట్ల జనాభాలో ఒకళ్ళు నోబెల్ ప్రైజ్ రాదు మనకి. చిన్న చిన్న దేశాలలో 5 లక్షల జనాభా, 6 లక్షల జనాభాలలో నోబెల్ ప్రైజ్ వస్తాయి. ఎందుకంటే ఇదే దరిద్రం మనకి, భావ దరిద్రం, విద్యా దరిద్రం. సో దాని అంటే ఈ వీళ్ళు ఇట్లాగే ఉండాలి. అంటే మేము ఒక 500 పడేస్తే, ఒక 1000 పడేస్తే ఓటేసేటట్టు ఉండాలి. ఒక 1000 రూపాయలు పడేస్తే మాతో పాటు జెండా మోసే కార్యకర్త రావాలి. అంటే ఇలాంటి ఒక కుళ్ళు బుద్ధి, ఒక కుతంత్ర బుద్ధి, ఒక ద్రోహ బుద్ధి ఉన్నటువంటి రాజకీయ నాయకులు పరిపాలిస్తున్నారు మనం ఈరోజు. సో అందుకనే వీళ్ళకి ఆ నాలెడ్జ్ రావట్లేదు, గవర్నమెంట్స్ ఏం చేయాలి దాని మీద. సో అందుకని వీళ్ళు అభివృద్ధి చేయకుండా
అందరికానికి దోసుకొని సో ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు, అభివృద్ధిని చేయటం లేదు. సో వాళ్ళ సొంతంగా వెల్త్ని మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో పెట్టుబడి పెట్టుకుంటూ, ఆఫ్రికా దేశాల్లో ఈదీ అమీన్ లాంటి వాడు ఉండే కదా అప్పట్లో, వాడు అన్ని దేశాల్లో పెట్టుబడి పెట్టుకొని ఎక్కడెక్కడో నివసించింది కదా వాడు. అట్లా వీళ్ళు కూడా అంతే. ఇప్పుడు మన కేసీఆర్ ఫ్యామిలీ నుంచి మొదలుపెట్టి అందరికి అదాని అంబానీలకి అందరికి మన ఎమ్మెల్యేలకి మొత్తం అందరికి ఇక్కడ ఫామ్ హౌస్ ఉంటాయి, బెంగళూరులో ఫామ్ హౌస్ ఉంటుంది, దుబాయ్లో అపార్ట్మెంట్ ఉంటుంది, ఆస్ట్రేలియా మెల్బోర్న్లో ఒక ఫామ్ హౌస్ ఉంటుంది, హోస్టన్లో ఒక ఫామ్ హౌస్ ఉంటుంది, డల్లాస్లో ఒక ఫామ్ హౌస్ ఉంటుంది. ఏంటండి ఇది పాప ప్రజలకు తెలియదు. మా బతికింది అందరిని అన్ని ఏదో చెప్తారు సార్, మాకు ఏం జరగదు సార్ అని పాపం ప్రజలు అంటుంటారు. మనమేమో ఎలక్షన్స్ పోటీ చేద్దామంటే పోటీ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఇంత డబ్బు అవినీతి డబ్బు ఉంది. సో మనలాంటి వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. అంటే మంచితనం ఉంటే డబ్బు ఉండదు. సో డబ్బు ఉన్నోడు మంచోడు కాదు. ఇది చాలా క్లియర్ కట్. మరి ఎట్లా ఈ అడిల్ని ఎట్లా దాటుకోవాలి? దాటము భరించాలి. దాటమని నేను చెప్పలేదే. సో ఎట్లా దాటాలంటే ఒక 100 మందో 1000 మందో హైలీ కమిటెడ్. మేము మొన్న బస్ యాత్ర చేసాము, అంతకుముందు 31 రోజు చేసాము, మొన్న 11 రోజులు చేసాము. సో ఎండనక వాననక ఎన్ననక అట్లా అంత కమిట్మెంట్ తోని అట్లా కొన్ని సంవత్సరాలు పనిచేయాలి. ఏమన్నారు జనాలు మరి కిందికి వెళ్ళి బస్ యాత్ర చేసి మాట్లాడుతుంటే జనం నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? ఏమన్నారు? మనము నిజాలు చెప్తే వాళ్ళకి అర్థమైన నిజాలు సింపుల్ గా ఒకటే చెప్తాను, ఉదాహరణ చెప్తాను. అమ్మ మోడీ గారు 2015లో హౌసింగ్ ఫర్ ఆల్, అందరికి పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తా అన్నాడు. 2022 కల్లా దేశంలో ఉన్నటువంటి పేదలందరికీ ఇల్లు కట్టిస్తా అన్నాడు. 22 అయిపోయింది, 23 అయిపోయింది, 24 వచ్చింది. ఎక్కడన్నా మీ ఊర్లో కానీ, మీ బస్తీలో కానీ, మీ మండలంలో కానీ, మీ జిల్లాలో కానీ ఎక్కడన్నా మోడీ గారు ఇచ్చిన ఇల్లు ఒకటన్నా కనపడిందా? మీకు ఒకటన్నా కనిపించిందా? తెలంగాణ కనబడలేదు. ప్రజలు అడిగాను అంటే వాళ్ళు కనబడలేదు సార్ అన్నారు. సో మోడీ గారు ఇక్కడ నుంచి సగం పన్నులు తీసుకుపోయిండు, జిఎస్టీ పన్నులు కొన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకుపోయిండు. ఎక్కడన్నా మీకు మోడీ గారు కట్టించిన ఒక ప్రభుత్వ బడి, మంచి బడి, బ్యూటిఫుల్ బడి మన పిల్లల గురించి కట్టించిందా అంటే కట్టేయలేదు. తెలుసు కదా ఎక్కడ కట్టించడం, తెలియందా ఇదన్నా? అమ్మ ఈయన సంవత్సరానికి 2 లక్షల కోట్ల, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి 2014 ప్రామిస్ చేశాడు. నేను ప్రధానమంత్రిని అయితే అని మన అందరికి చెప్పిండు. మరి 10 సంవత్సరాలు అయింది, 20 కోట్లు ఇవ్వాలి. ఈ లెక్కన దేశంలో ఉన్నటువంటి 700 జిల్లాలలో లెక్కేస్తే మీ జిల్లాకి, మీ నగర్ కర్నూలు జిల్లాకి, మీ వనపర్తి జిల్లాకి, మీ ఆదిలాబాద్ జిల్లాకి 2,85,000 ఉద్యోగాలు రావాలి. మరి ఎక్కడ మీకు 2,85,000 ఉద్యోగాలు మీ చుట్టాలకు కానీ, మీ పక్కలకు కానీ, మీ ఊర్లో కానీ, మీ మండలం కానీ కనిపించినాయి? అమ్మ ఎక్కడ కనిపించినాయి అని అడిగాను. అని ఎక్కడ కనపడలేదు సార్ అన్నారు. ఎక్కడన్నా పోనీ ఆసుపత్రి వైద్యము, ఎందుకంటే రాజ్యాంగంలో ఉమ్మడి బాధ్యత, ఇటు వీళ్ళు 50% బాధ్యత తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం 50% బాధ్యత తీసుకోవాలి. ఎక్కడన్నా మోడీ గారు కట్టించిన ఒక మంచి ప్రభుత్వ ఆసుపత్రి మీకు కనబడిందా? కనబడలేదు సార్. ఇంకా స్పందన ఏముంటుంది అబ్బా? ఇదే స్పందన. వాళ్ళకి మీరు అడిగిన ఫ్యాక్ట్స్ కదా. సో పోనీ మీరు ఎవరని చెప్పండి. బీజేపీ వాళ్ళు మీరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు, బీజేపీ తెలంగాణలో బీజేపీ సంక్షేమ విజయం అని 26 అద్భుతంగా ఇచ్చారు. అందులో ఎక్కడైనా కానీ ఎన్ని ఉద్యోగాలు కల్పించారు తెలంగాణలో ఇచ్చిందా? ఎంతమంది పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చిందా? ఎన్ని కొత్త బడులు కట్టించిండ్రు? ఇచ్చిందా? ఎన్ని కొత్త ఆసుపత్రులు ఇచ్చిందా? ఎన్ని జీవనోపాధులు డెవలప్ చేశారు? ఇచ్చిందా? ఎంతమంది పేదరిక నిర్మాణం జరిగింది తెలంగాణలో వాళ్ళ గవర్నమెంట్ ద్వారా? ఇచ్చిందా? మరి ఇంతకన్నా గవర్నమెంట్ ఏం చేయాలి? ప్రాధాన్యత అంశాలు నేను చెప్పినవి. వ్యవసాయ రంగము, ఎంతమంది రైతులకి ఇన్కమ్ డబుల్ చేసినావు? ఇచ్చిందా అడ్వర్టైజ్మెంట్ లో? సింపుల్ లాజిక్ కదా అబ్బా ఇది. మేము ఏం మాట్లాడుతున్నాం? వాళ్ళు కోపం వస్తుంది, బీజేపీలో కోపం వస్తుంది. అరే నువ్వు మా గురించి ఎందుకు మాట్లాడుతావు, నువ్వు వాళ్ళెందుకు విమర్శిస్తలేవు, వీళ్ళెందుకు విమర్శిస్తలేవు అంటే 10 సంవత్సరాలు పరిపాలన చేసిండు. 10 సంవత్సరాలు నువ్వే ఇది ఇస్తున్నావు, అది ఇస్తున్నావు, ఇది ఇస్తున్నావు, అది ఇస్తున్నావు, అవి ఇవ్వలేదని చెప్తున్నా. పోనీ ఇచ్చింది ఇస్తానా చెప్పండి ఎక్కడ విషయంలో? సింపుల్ లాజిక్ కదా ఇవన్నీ కూడా. నేను కొత్త విషయాలు మాట్లాడుతున్నా, లేకపోతే అద్భుతమైన ఆవిష్కరణ చేయలేదు అని మాట్లాడుతున్నాను. నేను సింపుల్ గా నువ్వు చెప్పినవే మాట్లాడుతున్నాను. నువ్వు చెప్పలేదా? పోనీ విను, చెప్పు. నువ్వే చెప్పినావు 74 లక్షల కోట్ల రూపాయలు నల్లదాము మూలుగుతుంది, దొంగలు దాచిపెట్టుకున్నారు, కార్పొరేట్ దాచిపెట్టుకున్నారు, రాజకీయ నాయకులు దాచిపెట్టుకున్నారు. నేను తీసుకొచ్చి తలా ఇంటికి 15 లక్షలు పంచుతాను నువ్వేగా చెప్పింది. మరి ఎవరికైనా దేశంలో 35 కోట్ల మంది హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, ఇండ్లు ఉన్నవి, ఏదైనా ఒక్క ఇంటికైనా 15 లక్షలు వచ్చిందా? పోనీ నువ్వు 70 లక్షల కోట్ల నల్లదానం ఎన్ని కోట్లు తీసుకొచ్చినావు? నల్లదానం బ్యాకెట్ తీసుకొచ్చావు, పోనీ ప్రజలకు ఇవ్వలేదు. తీసుకొచ్చి ఎన్ని కోట్లు తీసుకొచ్చినావు? దాన్ని ఏం చేసినావు? అది మరి చెప్పొచ్చు కదా. నువ్వు ఎందుకు చెప్పావు? ఇవే ఆడుతున్నావు. ఎందుకు ఇవే ఆడితే ఎందుకు కోపం వస్తుంది మీకు? నేను అన్నాయా అవన్నీ? మోడీ గారు అన్నాయా కదా, గవర్నమెంట్ అన్నాయా కదా, మీరు అన్నాయా కదా. ఇవి అనకుండా మేము మీటింగ్లు పెట్టుకుంటుంటే జై శ్రీరామ్ అంటారా? జై శ్రీరామ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మీటింగ్ల మీదనే ఎగబడుతున్నారు, ఇట్లా మీద ఎగబడుతున్నారు. తెలంగాణ నిజామాబాద్ లో ఎగబడ్డారు, ఇవాళ పొద్దున్నే మహబూబ్ నగర్ లో ఎగబడ్డారు మా మీద. వీడియోలు కూడా వచ్చినాయి కదా. కరీంనగర్ లో కౌంటర్ చేశారు. బోతులు అయితే మామూలు కొట్టడానికి ట్రై చేశారు, బస్సుని తగలబెట్టడానికి ట్రై చేస్తారు.
మీటింగ్ అయిపోయినాక. ప్రజలు ఉన్నప్పుడు ఏం చేయలేదు. మేము బస్సు ఎక్కిన తర్వాత అప్పుడు బస్సు మీద రాళ్ళేసుడు, బెల్ట్తో కొట్టడాలు, మేము ఇంకా 2 నిమిషాలు దిగండి ఇక్కడికి, మిమ్మల్ని అందరూ ఒక్కొక్కరిని అందరిని చంపేస్తాం మిమ్మల్ని, అట్లా ఉన్మాదం. ఏంది ఇది? ప్రజాస్వామ్యం చెప్పుకొని కాకులేదా? మేము చెప్పేది ఏందబ్బా, మేము మా కోటి ఏమంటున్నావా? మేము మిమ్మల్ని ఏమన్నా భయంకరంగా విమర్శిస్తున్నావా? మీరు చెప్పినవి చేయాలంటున్నాం. ఎందుకు ఇంత అసహనం? చెప్పుకోవచ్చు, మేము అదే చెప్పినాం. మీరు చెప్పుకుని ఇంకో మైక్ పెట్టుకొని చెప్పుకోండి. సో మేము చెప్పినన్నిటికీ తప్పు చెప్తున్నాడు. మేము ఇన్ని ఇల్లు కట్టినాము, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాము, ఇన్ని ఆసుపత్రులు కట్టినాము, ఇన్ని బళ్ళు కట్టినాము, ఇంతమంది రైతులు బెనిఫిట్ చేస్తామని చెప్పుకోవచ్చు కదా. ఎవరు అన్నాడు? సింపుల్. అంటే ఎందుకేమని చెప్తా, అప్రజాస్వామికం. ప్రజాస్వామ్యం ఎందుకన్నా ఎవరి దగ్గర నుంచి రక్షించుకోవాలంటున్నారు కదా. ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ నుంచి రక్షించుకోవాలి ప్రజాస్వామ్యాన్ని. అతను మూడోసారి వస్తే గ్యారెంటీగా రాసి పెట్టుకోండి, హిట్లర్ అవుతాడు. హిట్లర్ అవుతాడు. రాజ్యాంగం మొత్తం నాశనం చేస్తాడు. రాజ్యాంగం పేరుకు బుక్ లాగా ఉంటది, మొత్తం ఆ రాజ్యాంగానికి విరుద్ధంగా పరిపాలన చేస్తాడు టోటల్ గా. డెఫినెట్ గా ఆయన సంపన్న వర్గాల కొమ్ము కాసే మనిషి కదా, సంపన్న వర్గాలకి దేశాన్ని దోచిపెట్టుకునే మనిషి కదా. అందుకనే 16 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసి పడేసిండు వాళ్ళకి. మరి కింద వాళ్ళకంటే వాళ్ళ సంపన్న వర్గాలకి ఆదాని, అంబానీ లాంటి కార్పొరేట్లకి నష్టాలు వచ్చినాయట బాబు. వాళ్ళకి నష్టాలు వచ్చినాయట. పాపం కరిగిపోయిండు. 16 లక్షల కోట్ల రూపాయలు ఒక్కటిగా 16 లక్షల కోట్ల రూపాయలని మొత్తం రుణం మాఫీ చేసిండు. మరి కింద ముద్రా లోన్లు తీసుకున్నటువంటి పేదవాళ్ళు, కింద తరగతి వాళ్ళు, రైతులు, మధ్యతరగతి వాళ్ళు, మరి వాళ్ళు రైతులకు రుణమాఫీ చేయలేదా? ముద్రా రుణమాఫీ చేయలేదా? ఎక్కడ చేసిందబ్బా? ఓన్ ఇవే కనబడతాయి మనకి. సంపన్న సంవత్సరం ఇవే కనబడతాయి కదా. మరి ఈ ముద్ర చిన్న చిన్న వాళ్ళకి నష్టం రాలేదా? అందరూ నష్టం వచ్చిన వాళ్ళు వ్యాపారస్తులు ఉండరా? మీరే చెప్పండి, ఎందుకుండవు మరి? అయితే ఫైనల్ గా 2014లో ఓటేసే ముందు, ఓటేస్తానికి వెళ్లే ముందు అందరూ సిలిండర్లకు దండం పెట్టి వెళ్ళి ఓటేయండి అని మోడీ పిలుపునిచ్చిండు. సిలిండర్ దండం పెట్టమని చెప్పిండు ఫస్ట్ లో 2014లో. సిలిండర్ దండం పెట్టి 400 ఎట్లా చేసినావు రాబాయ్ అని చెప్పేసి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఓటేయమని చెప్పిండు మోడీ. ఇప్పుడు 2024 వచ్చినాం. ఇప్పుడు జనం ఎవరికి దండం పెట్టి, దేనికి దండం పెట్టి పోయి ఓటేయాలి? మళ్ళీ మధ్యలో 2019లో కూడా సో జై బజరంగ బలి అన్నాడు కదా. అంటే చూడండి, అసలు అభివృద్ధికి దీనికి లింకే లేదు అసలు టోటల్ గా. సరే, అప్పుడు దానికి సిలిండర్ దండం పెట్టమన్నదంటే కాంగ్రెస్ గుర్తు చేసుకోవడానికి. కాంగ్రెస్ రేట్లు పెంచింది కానీ నువ్వు అంతకంటే ఎక్కువ పెంచిన రేట్లు, అంతకంటే భయంకరంగా పెంచినావు. ఇంకా విచిత్రం ఏంటంటే అసలు క్రూడ్ ఆయిల్ రేట్ తగ్గుతుంటే నువ్వు పెట్రోల్ రేట్ తగ్గించావు. నువ్వు బయట నుంచి క్రూడ్ ఆయిల్ కొంటున్నావు కదా. సో ఆ క్రూడ్ ఆయిల్ మీద రేట్ ఆధారపడి ఉంటది. అది పెరిగితే పెంచుతావు. ఇంత ముందు పాత ప్రభుత్వాన్ని అట్లా పెంచేటివి. ఇది అట్లా కాదు. క్రూడ్ ఆయిల్ రేట్ తగ్గుతుంటే కూడా నువ్వు అట్లా పెంచుతున్నావు, ఇంకా పెంచుతున్నావు. ఇంకా అంటే అక్కడ తెలిసిపోతుంది కానీ యొక్క దరిద్ర పరిపాలన అనేది. ఓటేస్తుంది పోతప్పుడు జనం ఏం ఆలోచించాలో, ఎవరికి దండం పెట్టాలి? మోడీ భాషలోనే. మోడీ ఎందుకు చెప్తా గానీ, ఎందుకంటే వాళ్ళంతా దరిద్ర భాష వాడతారు. వాళ్ళకి ఒక లాజిక్ ఉండదు, ఒక క్రిటికల్ థింకింగ్ ఉండదు, ఒక సహజమైనటువంటి ఫీలింగ్స్ ఉండవు, ఒక సహజమైనటువంటి ఆలోచన ఉండదు. అంత వక్ర ఆలోచనలు, అంత మసిబూసి మాడిగా చేసే ఆలోచనలు, ఒక అబద్ధపు నెరేటివ్స్, అబద్ధపు కథనాలు, సో అసహజ కథనాలే ఉంటాయి వాళ్ళని కూడా. ఇప్పుడు బేసికల్లీ ఓటర్ ఎవరైనా కానీ, సో నాకు, నా కుటుంబానికి, నా నైబర్స్కి, మా వాడ వాళ్ళకి, మా ఊరు వాళ్ళకి, మా మండలం వాళ్ళకి, మా యూత్కి ఏమైనా ప్రయోజనం జరిగిందా మోడీ గారి వల్ల అని ఆలోచించుకుని కాల్సి వస్తుంది. సింపుల్ లాజిక్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ, చాలా టైం ఇచ్చినందుకు రిటర్న్కి. ప్రజలారా విన్నారు కదా, ఆకునూరి మురళి గారు అనేక అంశాలను మీ ముందు పెట్టినారు. ఎందుకు 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మత ఎజెండా ఎందుకు అవసరం వస్తుంది వీళ్లకు అనే ప్రశ్న బీజేపీ పార్టీకి, మోడీ గారికి వేస్తున్నారు. అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో వీళ్ళు విఫలమవుతారు, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తారు అనే అనేక అంశాలు మీ ముందు పెట్టారు. మరి మురళీ సార్ గారు చెప్పిన అంశాలు వాస్తవాలేనా, లాజిక్ అందేవేనా, మీరేమనుకుంటారు? తప్పకుండా కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియో మంచిగా అనిపిస్తే 10 మందికి